హాయ్ అండి. ఎర్ర తోటకూర, కొయ్యగూర గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి శుభ్రంగా ఏదైనా గడ్డి లేకుండా ఏరుకొని శుభ్రంగా 4-5 సార్లు అట్లా కడిగిన తర్వాత కట్ చేయండి. కట్ చేసి ఎప్పుడు ఆకుకూర కానీ కూరగాయలు కానీ మళ్ళీ వాష్ చేయకూడదు. చెట్లతో ఉండేప్పుడే చక్కగా కడిగేసుకొని నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత కట్ చేసుకుంటే మనకి అన్నీ కూడా విటమిన్స్ పోషకాలు అన్నీ కూడా పోవు. 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ అయితే తరిగి వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకున్నాను. రాళ్ళుప్పు, పసుపు, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినొచ్చు. పప్పు కంటే కూడా ఇలా వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. పోపు గరిటెలో ఆయిల్ వేసుకోవాలి. మెంతులు, వాము, సోంపు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత 4-5 ఎల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, ఎంగు వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత ఈ పోపు అంతా కూడా ఆ కుక్కర్ మూత తీసి చూసి మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తుతోని. చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కానీ మనం ఆకుకూరలు ఎప్పుడు కూడా ఇలా వండితేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పప్పులో వేసుకుంటే మంచిదే, కానీ చాలామంది గ్యాస్ట్రిక్ సమస్య ఉండి అంతగా తిన్నకి ఇష్టపెట్టుకోరు. ఇలా చేసి చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే టమాటా అనేది అవాయిడ్ చేయండి, సరిపోతుంది. బ్రౌన్ రైస్ అయితే నేను ఈ మధ్యన కంటిన్యూ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంది. మనం బ్రౌన్ రైస్ ఎంత తీసుకుంటామో కర్రీస్ కూడా అంతే తీసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది.